తోకచుక్కను ఒక వాహికగా ఉపయోగించుకుంటారు. ఇది వేద సాంప్రదాయం తెలిసినటువంటి పెద్దవాళ్ళు చెప్పేటువంటి విశేషమైనటువంటి ఒక విషయం. ఇటువంటి విశేషమైనటువంటి విషయం జరుగుతున్నప్పుడు అదే సమయంలో బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఒక మహాత్మునికి భూలోకంలో ఉండేటువంటి మానవ జాతి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగి మానవాళిని ఉద్ధరించాలనేటువంటి ఒక విశేష సంకల్పం కలిగింది. ఈ సంకల్పం కలిగినప్పుడు ఇక్కడ కుంభకోణంలో మాస్టర్ గారు ధ్యానం చేస్తున్న సమయంలో ఆ సంకల్పాన్ని వారు గ్రహించడం కూడా జరిగింది. వారు కూడా మాస్టర్ గారు కూడా మానవాళికి ఏమి చేద్దాం, ఈ మానవుని యొక్క పురోగాభివృద్ధికి ఏ విధంగా పాటుపడదాం అనేటువంటి వీరికి ఆలోచన రావడం, అదే సమయంలో బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఒక మహాత్ముని కూడా అదే రకమైన ఆలోచన జరగడం ఒకేసారి జరిగాయి. ఆ సమయంలో మాస్టర్ గారు సంకల్పించి ఆ మహాత్ముని యొక్క ఆత్మను వెంకమ్మ గారి యొక్క గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మానవ నిర్మిత గర్భం కాదు, ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్. అట్లా వెంకమ్మ గారి గర్భంలో ప్రవేశించినటువంటి ఆ మహాత్ముని యొక్క ప్రవేశం 3 నెలలు నిండే వరకు వెంకమ్మ గారికి గుర్తే లేదు. మాస్టర్ గారు అద్భుతమైన తన యోగ శక్తితో ఆ యొక్క మహాత్ముని అమ్మగారి యొక్క గర్భంలో ప్రవేశపెట్టి దినదినాభివృద్ధి చెందిస్తున్నారు. అయితే ఆ సమయంలో మాస్టర్ గారు ఒక విధమైనటువంటి అద్భుతాన్ని మనకి చెప్పారు. అదేమిటంటే, పరబ్రహ్మ నుండి వెలువడినటువంటి ఏ జీవైనా సరే పరబ్రహ్మ యొక్క అనుజ్ఞ తీసుకుని మొట్టమొదటిగా తండ్రి యొక్క సహస్రారం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఆ తర్వాత ఆ యొక్క పరమపురుషుని యొక్క ఆజ్ఞాచక్రం ద్వారా బయలుదేరి మూలాధారం ద్వారా కిందకి దిగి మాతృగర్భంలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క సహస్రారం చుట్టూ తిరుగుతున్నప్పుడు 3 నెలల సమయం తీసుకున్న తర్వాత తల్లి గర్భంలో ప్రవేశించి 9 నెలలకు జీవుడు బయటికి రావడం అనేది జరిగింది. ఈ 9+3 కలిపి 12 నెలల సమయం. ఇది జ్యోతిష్ చక్రంలోని ఒక జోడియాక్ని కంప్లీట్ చేసే పద్ధతి, అంటే 12 రాసుల్ని గమనించేటువంటి పద్ధతి. ఇట్లా వచ్చినటువంటి మహాత్ముడైనటువంటి ఆయనకు 9వ నెలలో అమ్మగారు ప్రసవించడం జరిగింది. వారికి ముద్దుగా వారు చందు అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. మాస్టర్ గారి యొక్క యోగంలో మొట్టమొదటిది వెంకమ్మ గారితో వివాహం అయితే, రెండవది ఈ చందుతో గల స్పర్శ. ఈ స్పర్శ మాస్టర్ గారు అతనితో కలిపి చక్కనైనటువంటి యోగాన్ని చేయడం మొదలుపెట్టారు. ఆ వచ్చినటువంటి చందు బ్రహ్మ యొక్క మానసత్వం. మాస్టర్ గారు పరబ్రహ్మ. మాస్టర్ గారు పరబ్రహ్మ అనే విషయం మాస్టర్ గారికి ఆల్రెడీ తెలుసు. అయితే వీరిరువురు కూర్చుని చర్చించుకొని ఈ మానవాళిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఈ సృష్టి రహస్యాలు ఏమిటి, మాస్టర్ గారు వచ్చేంత వరకు కూడా సృష్టి యొక్క రహస్యాలు మానవాళికి అందుబాటులో లేవనే ఒక విధంగా చెప్పుకోవాలి. మానవునికి మేధస్సు కూడా అందుబాటులో రాలేదు. అటువంటి వెనుకబడినటువంటి స్థితిలో సమస్త మానవ జాతి ఉంది. ఈ మానవ జాతిని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ముందరికి తీసుకెళ్లాలి అనేటువంటి బృహత్తర ప్రణాళికలో చందుతో మాస్టర్ సివివి గారు సంభాషణ జరుపుతున్నప్పుడు
చందు మాస్టర్ గారికి MTA అనేటువంటి శబ్దాన్ని మొట్టమొదటిగా ఇచ్చి దీన్ని ధ్యానం చేద్దాం అని చెప్పడం జరిగింది. ఆ MTA అంటే మ్యాటర్ టర్న్స్ ఆత్మ. ఇందాక మీకు జీవి పరబ్రహ్మ నుండి ఆదేశం తీసుకుని తండ్రి యొక్క సహస్రారానికి చేరుకోవడం అనేటువంటి ఒక విషయం మీకు విన్నవించాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పంచభౌతికమైనటువంటి ఈ శరీరం పంచభూతాలతో కలిసిపోయినప్పుడు తిరిగి పంచభూతాల ఆధారంగా మాత్రమే తిరిగి దేహం కట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మ్యాటర్ టర్న్స్ ఇంటూ ఆత్మ. ఇది తెలిసినటువంటి వాడు సృష్టిని చేస్తారు. అది తెలిసిన మాస్టర్ గారు సృష్టిని చేయదలిచారు. ఇలాంటి సమయంలో ఈ MTA అనేటువంటిది మాస్టర్ గారు కొన్ని రోజులు చేసిన తర్వాత చందు మాస్టర్ గారికి ఒక విధమైనటువంటి ప్రణాళికను వివరిస్తున్నప్పుడు వారిద్దరూ ఒక ప్రణాళిక వేసుకున్నటువంటి సమయంలో సుమారుగా 1910 మే 8వ సంవత్సరం, ఒక విధంగా చెప్పుకోవచ్చు మే 8వ తారీఖు 1910వ సంవత్సరంలో చందు మాస్టర్ గారు చెప్పారు, నేను ధూమకేతువుని ఆధారంగా చేసుకుని వచ్చాను, మరి ధూమకేతువు వెళ్ళిపోతోంది, సో నేను ధూమకేతుతో కలిసి సృష్టిలో మిగిలిన సృష్టి కార్యక్రమాలు చేరడాన్ని నేను మరలిపోతున్నాను, నాకు సెలవు ఇప్పించండి, మీ ప్రణాళిక ఇంకా ముందుకు సాగుతుంది, చాలా బృహత్తర ప్రణాళిక చేయవలసిందని మాస్టర్ గారికి చెప్పి వారు 1910 మే 8వ తారీఖున తిరిగి హేలిస్ కామెట్కు చేరుకున్నారు. అదే సమయంలో హేలిస్ కామెట్ యొక్క తోక, అంటే తోక చుక్క యొక్క తోక భూమి యొక్క పరిభ్రమణంలోకి చొచ్చుకుని వచ్చింది. అంటే భూమి గుండా ప్రయాణం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇది ఖచ్చితంగా 1910వ సంవత్సరం మే 29వ తారీఖు రాత్రి 8:10 ఒక అద్భుతమైనటువంటి వెలుగు మాస్టర్ CVV గారు నివసిస్తున్నటువంటి 76 స్ట్రీట్ కుంభకోణంలో వారి ఇంటి ఎందుకు ప్రవేశించడం జరిగింది. అంతకుముందు చందు మాస్టర్ గారికి విశదీకరించినట్లుగానే మాస్టర్ గారు ఆ యొక్క వెలుగును తీసుకుని ఆ వెలుగుని సమస్త మానవాళికి పంచిపెట్టడానికి కానీ సిద్ధపడి మొట్టమొదటిసారిగా వారు ఇచ్చినటువంటి మంత్రం మాస్టర్ CVV నమస్కారం. ఇట్లా వచ్చినటువంటి వెలుగును చూసినటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఏమి జరిగిందో ఏమి జరుగుతోందో అని ఉత్సుకతోటి వారిని కలుసుకోవడం జరిగింది. నిజానికి ఉత్సుకత ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక సాధనకి అవరోధం. ఉత్సుకత ఉండరాదని ఆధ్యాత్మిక సాధకులకు గురువులు పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్సుకతతో కూడినటువంటి కొంతమంది వ్యక్తులు మాస్టర్ గారిని పరీక్షించి పరిశీలించి ఇదేమి యోగం, ఇది కొత్త యోగమా, మీరేం చెప్పదలుచుకున్నారు, మా యోగం చాలా గొప్పది, మేము మా యోగంతో మీ యోగాన్ని ఎలా జతపరుస్తాము అంటూ వారిని పరిశోధించడానికి చాలా మంది వారి దగ్గరకు వచ్చి వారి శిష్యులు అవ్వడం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉండేది. అట్లా వచ్చినటువంటి ఒక ఆయన కుండలిని స్వామి. ఈ కుండలిని స్వామి ఏం చేశారయ్యా అంటే ఆయన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి యోగ సాధనతో కుండలిని శక్తిని తనలో జాగృతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కొంతవరకు ఆయన సఫలీకృతుడయ్యాడు కానీ సంపూర్ణంగా సఫలీకృతుడు కాలేదు ఆయన. అందువల్ల ఈ కుండలిని